చాలా మందిలో ఉండే డౌట్ ఒకటి, ఇప్పుడు అందరికీ కూడా పిఎంఓఎస్ కానీ లేకపోతే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్, థైరాయిడ్ ఇవన్నీ కూడా ఆహారం క్వాలిటీ సరిగ్గా లేకపోవడం అనే ఒక ఆస్పెక్ట్ ఉంటుంది కదా. ఆకుకూరలు కానీ డైరీ కానీ ఇవన్నీ కూడా బాగా కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉంటున్నాయి, దీనివల్లనే ఇవన్నీ వస్తున్నాయని ఒక వాదన ఉంది. సో ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే మనం హెల్దీగా ఉంటామా? ఇప్పుడు పెస్టిసైడ్స్ అనేదండి ఒక్క విషయం. ఆర్గానిక్ ఫుడ్ విషయానికి వస్తే, నార్మల్ ఫుడ్ అంటే ఆర్గానిక్ కాని ఫుడ్ అంటే కంపల్సరీ పెస్టిసైడ్స్ వేస్తారు, ఆర్గానిక్ ఫుడ్ అంటే పెస్టిసైడ్స్ వాడరు అనేటువంటి దాంట్లో పూర్తి నిజం లేదు. అసలు అది అబద్ధం అనట్లేదు, కానీ పూర్తి నిజం లేదు. ఎందుకంటే ఆర్గానిక్ ప్రొడ్యూస్ అనేటువంటి లేబుల్ రావాలంటే కూడా, ఆర్గానిక్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ప్రొడ్యూస్ అనే దానికి కొన్ని రకాల ఫర్టిలైజర్స్, కొన్ని రకాల పెస్టిసైడ్స్ అవి ఆర్గానిక్ గ్రేడ్ కిందకి వచ్చిన వాటిని యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో దాని మీద రెగ్యులేషన్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. రెండో విషయం, ఆర్గానిక్ అనేది అమ్మేవాళ్ళు ఎంత నిజాయితీగా చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మనం తీసుకున్నది అసలు నిజానికి ఆర్గానిక్ ప్రొడ్యూసా కాదా అన్నది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు పురుగు మందులు లేకుండా ఆ దిగుబడి రావటం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి ఉన్నాయనుకోండి, మీరు ఏం చేసినా దాంట్లో పురుగులు వస్తాయి. సో అది అసలు ఆర్గానిక్ దొరకటం అనేదే ఛాన్స్ ఉండదు. ఏదో ఇంట్లో క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా పెంచుకునే వాళ్ళు ఉంటే అది వేరే విషయం. అట్లాంటిది కాకుండా కొంత మనకి ఆ రకమైన ఇబ్బందులు ఉంటాయి. రెండు ఏంటంటే, మీరు అన్నారు కదా, వాటి వల్లనే అంటే క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ మూలానే అసలు ఇట్లాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా థైరాయిడ్కి సంబంధించి అంటే, నిజానికి అలా క్వాలిటీ మూలాన పెస్టిసైడ్స్ కానివ్వండి, కొన్ని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని కొన్ని రకాల మైక్రోప్లాస్టిక్స్ కానీ వాటి వలన కొంత ఇంపాక్ట్ ఉండే మాట వాస్తవమే. కానీ ఆ ఎఫెక్ట్ మేబీ ద నంబర్స్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ రైట్, కానీ దాని ఇంపాక్ట్ నాకు అర్థమైనంత వరకు 10% మాత్రమే. మిగతా 90% మనం చేసే పనుల్లో ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే బ్లేమ్ తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి కదండి. మన జీవనశైలి మార్చుకోవాలంటే మనం పొద్దున్న లేస్తే రాత్రి వరకు అదే పని మీద ఆలోచన పెట్టి ప్రతి పనిలోనూ ఓకే ఇది నా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకోవాలి. అదే ఆ 10% మీద మనం బ్లేమ్ పెట్టేసాం అనుకోండి, మనం ఏం చేసినా ఎలా అయినా సరే పెస్టిసైడ్స్ ఉంటున్నాయి కదా, లేకపోతే ఈ పాలతో చేసిన పదార్థాలన్నింటిలోనూ హార్మోన్లు కలిసిపోతున్నాయి కదా, దీనివల్లనే బరువు ఎక్కువైపోతున్నాం, దీనివల్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, సో ఇవి తీసుకుంటే వస్తున్నాయి అంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోక్కర్లేదు, మనం మన లైఫ్ స్టైల్లో ఏ మార్పులు చేసుకోక్కర్లేదు. డబ్బులు పెట్టి కొనుక్కోగలిగితే ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కొని, ఈరోజు మనం ఆర్గానిక్ కొనుక్కోవడానికి డబ్బులు లేదు అంటే మనం ఆర్గానిక్ కొనుక్కోలేకపోతున్నాం కాబట్టి మన ఆరోగ్యం ఇంతే అని అక్కడికి మన రెస్పాన్సిబిలిటీ లేదని వదిలేయటానికి ఎక్కువ మంది అలవాటు పడుతున్నారు నిజానికి. కానీ మన ఆరోగ్యం మన రెస్పాన్సిబిలిటీ. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మిగతావన్నీ కూడా లైఫ్లో మిగతావన్నీ కూడా జాగ్రత్తగా నడిపించుకోగలము అనేటువంటిది కొంచెం కష్టమైందైనా సరే అది యాక్సెప్ట్ చేసినప్పుడు మనం మార్పులు చేసుకోగలమండి. నేను అన్నట్టు 10% మాత్రమే మీరు చెప్పిన పెస్టిసైడ్స్ కానీ, ఆ పిఎఫ్ఎస్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, మైక్రోప్లాస్టిక్స్, ఫర్టిలైజర్స్, హార్మోన్స్, వీటన్నిటి ఇంపాక్ట్ ఉంటుంది. 90% కూడా ఇదే ట్రూ డెఫినెట్గా అండి. ఫర్టిలిటీకి కూడా, ఎందుకంటే మైక్రోప్లాస్టిక్స్ అనేవి చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ మన సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటే బ్రెయిన్ చుట్టూ ఉండేటువంటి ఫ్లూయిడ్లో కానీ, ప్లసెంటాలో కూడా మైక్రోప్లాస్టిక్స్ అని ఇప్పుడు ఇవాళ రేపు ఐడెంటిఫై చేస్తున్నారు. ప్లసెంటాలో ఐడెంటిఫై చేశారంటేనే దేర్ ఈజ్ సర్టన్ లెవెల్ ఆఫ్ ఫర్టిలిటీ ఫ్యాక్టర్ దేర్ కదా. సో దాని మీద పెట్టే బదులు మన చేతుల్లో ఉండి ఇప్పటికిప్పుడు మనం కంట్రోల్ చేయగలిగినవి ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యాక్టివిటీ పెంచుకోవడం ద్వారా, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు, అంటే పూర్తిగా మందులు మానేసే అంత రివర్సల్ అని నేను అన్ను, కానీ చాలా వరకు డోసేజ్ స్టాండర్డ్గా ఉంచుకోగలిగేలాగా మనం ఆహారం ద్వారా అట్లాగే ఎక్సర్సైజ్ని మన దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా చేయొచ్చు. సో ఫర్టిలిటీకి సంబంధించి కూడా లైఫ్ స్టైల్లో మనం చేసుకోగలిగే మార్పుల ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనే కాదు,
కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయండి. జెనెటికలీ కొంతమందికి యూట్రస్ షేప్ డిఫరెంట్గా ఉండటం కానీ, అట్లాగే కొంతమందికి ఒకటే ఓవరీ ఫంక్షనింగ్ ఉంటుంది, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. లేకపోతే ఇంకేవో ఫిజియలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. మెన్ విషయంలో కూడా ప్రాబ్లీ కొన్ని రకాల జెనెటిక్ దీనివల్ల అసలు స్పర్మ్ క్వాలిటీ అనేది ఉండదు, లేకపోతే క్వాంటిటీ జనరేషన్ సరిగ్గా ఉండదు. ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. వాటికి నిజానికి మనం చేయగలిగింది లేదు. అది ఎక్స్పర్ట్స్ దగ్గర సర్జికల్ కానీ ఇంకేమైనా ప్రొసీజర్స్ ద్వారా కానీ ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ మన చేతిలో ఉన్న దాన్ని మాత్రం అది ఇంకొకరికి రెస్పాన్సిబిలిటీ వేయటం కరెక్ట్ కాదని నేను అనుకుంటాను.